చూద్దామండి. కీర్తనలు 81:1 వచ్చింది. కీర్తనలు 81:1 వచ్చింది. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయాలంట, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయాలి. అదేవిధంగా 59:16 కూడా మనం చదువుతున్నాం. కీర్తన 59:16 ఏముందంటే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేది. ఆయన బలమును గూర్చి మనం కీర్తించాలన్న. ఆయనే ఎత్తైన కోట కాబట్టి, ఆయనే ఆపద్దినమున అంటే ఆపద వచ్చినప్పుడు ఆయనే ఆశ్రయముగా ఉన్నాడు కాబట్టి ఆయన బలాన్ని గురించి కీర్తించాలి, ఉత్సహించాలి, ఆరాధన చేయాలి. ఆయన కృపను గూర్చి ఉదయమున ఉత్సాహగానము చేసేదను. ఈరోజు మనం కూడా ఆయన బలాన్ని గురించి స్తుతిద్దాం, కీర్తిద్దాం. ఎటువంటి దేవుడు అంటే బలమైన దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టుదలని దేవుడు ఆయన. ఎందుకనంటే ఆకాశం అంట ఆయన సింహాసనం, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపేరు. ఈ భూలోకం మొత్తం కూడా ఆయన పాదాలకి పెట్టుకోవడానికి సరిపోదు, ఆయన కాళ్ళు పెట్టుకోవడానికి సరిపోద్ది. ఆకాశం అంతా కూడా ఆయన కూర్చోడానికే సరిపోదు. ఎందుకంటే అంత బలవంతుడు ఆయన, పరాక్రమవంతుడు. ఆ పరాక్రమవంతుణ్ణి, ఆ బలమైన దేవుణ్ణి మనం గణపరచాలి, మనం ఆరాధన చేయాలి. అందుకనే సంఖ్యాకాండం 14:18 ఒక చక్కటి మాటలు చూద్దామండి. సంఖ్యాకాండం 14:18 చివరి భాగం చూద్దామండి. సంఖ్యాకాండం 14:18 నా ప్రభు యొక్క బలము ఘనపరచబడును గాక. నా ప్రభు యొక్క బలము ఘనపరచబడును గాక. ఆయన బలాన్ని ఘనపరచాలి మనం, ఆయన బలాన్ని మనం కీర్తించాలి, స్తుతించాలి, ఘనపరచాలి, ఆరాధన కూడా చేయాలి. ప్రభా నాకు బలమైన దేవుడు నువ్వేనాయనా, ప్రభా ఉదయమున వీకముతో మనం విస్తరింపజేసావయ్యా, ఉత్సాహం చేసి చేసుకున్నావయ్యా. ఆ బలమైన దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈరోజు మనం ఎటువంటి విషయాల్లో బలవంతుడు, ఏ విధంగా ఆయన బలాన్ని చూపించాడు, మన పట్ల ఆయన ఎటువంటి బలాన్ని ప్రదర్శించి మన ఆయన బిడ్డగా చేసుకున్నాడు క్లుప్తంగా ఒక 5 విషయాలు ధ్యానం చేసుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం. రండి. మొదటిగా నిర్గమాకాండం 13:16. నిర్గమాకాండం 13:16. ఆయన బలం ఎటువంటిది? బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను. బాహుబలము చేత అంట. ఎటువంటి బలం అంటాయండి? బాహుబలము చేత ఐగుప్తు నుంచి బయటకు రప్పించాడు. ఐగుప్తు నుంచి బయటకు రప్పించాడు. ఇశ్రాయేలీయులకి ఆయన బలాన్ని చూపించాడు. ఇశ్రాయేలీయుల పట్ల ఆయన బాహుబలాన్ని ప్రదర్శింపజేశాడు. ఎటువంటి బలం అంటే ఆయన్ని బాహుబలం అంట. ఆ బాహుబలము చేత ఐగుప్తు నుంచి బయటకి రప్పించాడు. ఇశ్రాయేలు జీవితంలో ఆశ్చర్య కార్యం ఏంటంటే 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఐగుప్తులో. మరో దాస్యము కింద, దాస్యం అనే కాడి కింద బానిసలుగా ఉంటే ఎవరో విడిపించలా, ఎవరు కాపాడాలా, ఎవరు బయటికి తీసుకున్నారా. కానీ దేవుడు తన బాహుబలము చేత ఐగుప్తు నుంచి విడిపించాడు. ఆ రోజు ఇశ్రాయేలీలే కాదు, ఈరోజు నిన్ను కూడా ఆయన బాహుబలము చేత ఐగుప్తు అనే లోకం నుంచి, చెప్పండి, ఐగుప్తు అనే లోకం నుంచి. ఈ లోకం కూడా ఐగుప్తు లాంటిదే. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, నిందలు, ఎన్నో బరువులు, వాటన్నిటి నుంచి, ఈ లోక మాయ నుంచి విడిపించాడు.
ఈరోజు నిన్ను నన్ను కూడా విడిపించి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. లోకం అనే ఐగుప్తు నుంచి, సైతాన్ అనే ఐగుప్తు రాజు నుంచి విడిపించావయ్యా. అందుకే నిన్ను స్తుతిస్తున్నానయ్యా. ఎటువంటి బానిసలుగా ఉన్నాం మనం? ఎటువంటి బానిసలుగా ఉన్నామంటే యోహాను సువార్త 8:34. యోహాను సువార్త 8:34. అందుకు యేసు పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడు. పాపమునకు దాసులుగా ఉన్నాం. ఇశ్రాయేలేమో ఫరోకు దాసులుగా ఉన్నారు, మనమేమో పాపానికి దాసులుగా ఉన్నాం. పాపమనే దాస్యం కింద ఎప్పుడు పాపాలు చేసుకుంటూ, పాపములోనే ఉంటూ, పాపములోనే జీవిస్తూ, పాపములోనే తిని త్రాక్కుంటూ, పాపముతోనే జీవిస్తూ ఉంటున్నాం. పాపమనే దాస్యం నుంచి నిన్ను విడిపించాడు. ఏం చదువుతానండి? గలతీ 4:3. గలతీ ఏ దాస్యం కింద మనం ఉన్నాం? గలతీ 4:3. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఇంటిని. లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి లోక సంబంధమైన మూల పాఠాలు అంటే ఆచారాలని, తర్వాత ఈ లోక అలవాట్లని, సాంప్రదాయాలని, కట్టుబాట్లని, వాటన్నిటికీ బానిసలుగా ఉన్నాం. వాటన్నిటికీ దాసులుగా ఉన్నాం. పాపానికి దాసులుగా ఉన్నాం. లోక సంబంధమైన మూల పాఠాలకి దాసులుగా ఉన్నాం. అదే 4:8. గలతీ 4:8. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. దేవుళ్ళు కాని వారికి. నీవు నేను ఒకప్పుడేమో పాపానికి దాసులుగా ఉన్నాం, ఒకప్పుడేమో ఆచారాలకి, సాంప్రదాయాలకి, మూలపాఠాలకి, కట్టుబాట్లకి, కుల కట్టడలకి దాసులుగా ఉన్నాం. గురువులుగా దేనికి చెప్పండి? దేవుళ్ళు కాని వారు. నిజమైన దేవుడు కాదు, దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉన్నాం. దేవుళ్ళు కాని వారికి వాళ్ళే దేవుళ్ళు అనుకుంటూ, వాళ్ళనే పూజ చేసుకుంటూ దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉన్నాం. 4వదిగా ఇంకా దేవునికి దాసులుగా ఉన్నామంటే భ్రష్టత్వానికి అంట. 2 పేతురు 2:19. 2 పేతురు 2:19. తామే భ్రష్టత్వమునకు దాసులమైంది అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. భ్రష్టత్వానికి దాసులు. భ్రష్టత్వం, పడిపోయేతనం, అనగారితనం, భ్రష్టత్వానికి దాసులుగా ఉన్నాడు. పాపానికే కాదు, మూల పాఠాలకే కాదు, దేవుళ్ళు కాని వారికే కాదు, భ్రష్టత్వానికి కూడా దాసులుగా ఉన్నాం. అదేవిధంగా తీతుకి రాసిన పత్రిక 3:3. తీతుకు రాసిన పత్రిక 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటుంది. ఒకప్పుడంతా మనం కూడా అవిధేయులుగా ఉన్నామంట, మోసపోయిన వారిగా, నానా విధాలైన దురాశలకు భోగాలకు దాసులుగా ఉన్నాం. దుష్టత్వానికి అసూయందును కాలం గడుపుతూ ఉన్నాం. దురాశలకు భోగాలకు దాసులుగా ఉండి దుష్టత్వంలో అసూయతో కాలం గడుపుచు అసహ్యులుగా ఒకరినొకడు ద్వేషించుకుంటూ ఉన్నాం. లోకమనే దాసత్వం కింద 5 రకాల బానిసలుగా పెరుగుతున్నాము. చెప్పండి, దేనికి? పాపానికి దాసులుగా ఉన్నాం. తర్వాత మూల పాఠాలకి, మూల పాఠాలు ఉంటే ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లకు దాసులుగా ఉన్నాం. తర్వాత దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉన్నాం. తర్వాత భ్రష్టత్వానికి దాసులుగా ఉన్నాం. తర్వాత ఈ లోక సంబంధమైన ఆశలకి, దురాశలకి, దుష్టత్వానికి దాసులుగా. అటువంటి మనల్ని ఏం చేశాడు ఆయన?
బాహుబలము చేత, ఆయన యొక్క బాహుబలము చేత ఈ దాసత్వం కింద ఉన్న మనల్ని ఏం చేశారంటే స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా చేశాడు, స్వాతంత్రం ఇచ్చాడు. భారతదేశానికి ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. ఎవరి నుంచి అంటే ఇంగ్లీషు వారి నుంచి, వారి కట్టుబాట్లు, వారి యొక్క బానిసత్వం నుంచి స్వాతంత్రం వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాము భారతీయులముగా. మంచిదే. అంతకంటే ఎక్కువగా పాపానికి, మూలపాఠాలకి, దేవుళ్ళు కాని వారికి, భ్రష్టత్వానికి, దురాశలకి దాసులుగా ఉన్న నిన్ను నన్ను తన బాహుబలము చేత విడిపించాడు. తన బాహుబలము చేత తోడుకొని వచ్చాడు. ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి బాహుబలము చేత విడిపించాడు. అందుకనే ఆయన బలవంతుడు. అందుకనే మనకు బలమైన దేవుణ్ణి కీర్తించాలి. మనకు బలమైన దేవుణ్ణి స్తుతి గానాలు చేయాలి. మనకు బలమైన దేవుణ్ణి ఘనపరచాలి, ఆరాధన చేయాలి. మొదటిగా ఐగుప్తు నుంచి విడిపించాడు. రెండవదిగా చూద్దామండి. రెండవదిగా కీర్తనలు 74:13 వచ్చింది. కీర్తనలు 74:13 వచ్చింది. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసింది. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసింది. ఆయన బలము చేతంట సముద్రాన్ని పాయలుగా వేసిందంట. పాయలుగా చేయడం అంటే రెండుగా చీల్చి. సముద్రం అంటే మాటలు చెప్పండి. ఒక చిన్న కాలువ దగ్గర పోయి కాలువని ఎంత బలవంతులైనా వచ్చి ఆ కాలువని 2 భాగాలు చేస్తారా? ఇటు పక్క చేయగలడా? చేయలేదు. ఆయన సముద్రమును, ఎర్ర సముద్రాన్ని ఆయన బలము చేత 2 పాయలుగా అటుపక్క ఇటుపక్క గోడలాగా నిలబడ్డాడు. ఆ నీళ్లు గోడలాగా ఒక మార్గాన్ని ఏర్పరిచారు. ఎవరిదా బలం అంటే కత్తులతో వచ్చే బలం కాదు, లేకపోతే ఇంకా ఏదో ఈ లోకపు బలం కాదు. కానీ ఆయన బాహుబలమే. ఆయన బలము చేత సముద్రమును పాయలుగా చేసి, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా. ఈరోజు మనం కూడా ఎన్నోసార్లు సముద్రంలో చిక్కుకొని, సముద్రం అంటే కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఎన్నో ఆటంకాలు. ఎప్పుడు వెనక్కి లాగాలి. ఇల్లు దాటకూడదు. ఎర్ర సముద్రం ఏమనుకుంటారంటే వాళ్ళు ఇశ్రాయేలీయులు, అయ్యో వెనక్కి పోవాల్సి వస్తుంది, మళ్ళీ ఎక్కడనే ఆగాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళ బానిసత్వం కింద మళ్ళీ పోవాల్సి వస్తుంది. వెనుకంజ వేయడానికి ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. ఈరోజు నీకు నాకు కూడా ఎన్నోసార్లు ఎర్ర సముద్రం అడ్డంగా ఉంది. వెనక్కి లాగాలని, ముందుకు పోకూడదని, ఆయన మందిరంలో గడపకూడదని, ఆయన మందిరంలోకి వెళ్ళకూడదని, ఆయన్ని స్తుతించకూడదని, ఆయన్ని ఆరాధించకూడదని ఎర్ర సముద్రం లాంటి ఎన్నో కష్టాలు, నష్టాలు, ఆటంకాలు వెనక్కి లాగుతా ఉన్నాయి. కానీ ఆయన బాహుబలం చేత దేవుడు ఏం చేశాడంటే 2 పాయలుగా చేశాడు. ఆ కష్టాలన్నింటినీ తీర్చాడు, బాధలన్నింటినీ తొలగించాడు, ఇబ్బందులన్నింటినీ తీసివేశాడు. ఇశ్రాయేలు పరిస్థితి ఎట్లా ఉందంటప్పుడు ముందేమో నుయ్యి, వెనక గొయ్యి, ముందు నుయ్యి, వెనక గొయ్యి. అటువంటి పరిస్థితి. ముందుకెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. అటువంటి పరిస్థితుల్లో ఆయన బలము చేత బలం ప్రయోగించాడు. ఆయన బలము చేత 2 పాయలుగా చేశాడు. చూస్తా ఉంటున్నాం మనం. యోసేపు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు గుంటలో వేశారు. అయినా కానీ ఆయన బలం ఏం చేసిందంటే ఆయన్ని, యోసేపుని రాజుగా నిలబెట్టింది. జైల్లో కూడా వెళ్ళాడు, బానిసత్వం బతికాడు, అమ్మబడ్డాడు. కానీ దేవుని బాహుబలము ప్రధానమంత్రిగా చేసింది, ప్రధానమంత్రిగా నిలబెట్టింది. యోసేపు కష్టాలని పాయలుగా చేసింది. దావీదు కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు. దావీదు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు. అయినా కానీ ఇశ్రాయేలు 40 సంవత్సరాలు పరిపాలించే రాజుగా చేసుకున్నాడు. పాయలుగా చేశాడు. ఆయన బలమే
అంత మాత్రమే కాదు, కొత్త నిబంధనలో చూస్తే పౌలు కూడా ఎన్నో బంధకాలు చెరసాల్లో ఆ సంఖ్యల మధ్య ఉంటే ఆయన బలము చేత సంఖ్యలని విడిపించాడు. ఆ ఇనుప సంఖ్యలు తెగిన చెరసాల బద్దమైంది. ఎవరిదా బలం? ఎవరిదంటే దేవుని బాహుబలమే. దేవుని బాహుబలము విడిపించింది. పేతురు కూడా చెరసాలలో ఉండే సంఘము ప్రార్థించగా సంఖ్యలంట విడిపోయినంట. ఎన్నో వారాలు చూసుకున్నాం మనం. బైబిల్లో ఎంతో మంది హాయిలుగా కష్టాలన్నీ పోయాయి, ఇబ్బందులన్నీ పోయాయి, ఇరుకులన్నీ పోయాయి. దేవుడు తన బలము చేత ఏం చేశాడంటే సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, ఎన్నో శ్రమలు, అటువంటి దాన్ని పాయలుగా చేసి విభజించి దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో ఆయన స్తుతించే విధంగా చేసుకున్నాడు. అందుకే ఆయన్ని ఆరాధించాలి. మొదటిగా ఐగుప్తు అనే లోకం నుంచి విడిపించాడు. ఇశ్రాయేలునే కాదు వాళ్ళు కూడా విడిపించాడు దాసత్వం నుంచి. అందుకు ఆరాధన చేయాలి. రెండవదిగా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు. మన జీవితంలో కూడా కష్టాలు నష్టాలన్నింటినీ తీసివేశాడు కాబట్టి ఆరాధన చేయాలి. మూడో విషయం చూద్దామండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 16 వచ్చింది. నిర్గమాకాండం 15:16 వచ్చింది. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. పగవాళ్ళంతా కదలలేదంటాయి. అప్పుడు దాకా ఇశ్రాయేలు ఆ దారిలో వెళ్లారు. సముద్రం చీలిపోతే పాయలుగా చేస్తే ఐగుప్తీయులు కూడా వాళ్ళని వెంబడించారు. వాళ్ళని చంపుదామని, లేకపోతే వాళ్ళని వెనక్కి తీసుకుని వద్దామని వాళ్ళ మీద ప్రయోగాలు చేశారు. వాళ్ళు ఎట్టైనా మళ్ళీ బానిసలుగా తీసుకుని రావాలని వాళ్ళు కూడా ఆ దారిలో వెళ్తే సముద్రము ఏం చేసిందంటే వాళ్ళని మింగివేసింది. రాతిలాగా కదలలేక ఫరోతో సహా అందరూ కూడా జల సమాధి అయ్యారు. ఫరో అతని సైన్యం కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఎర్ర సముద్రంలో కొట్టుకొని పోయారు. ఆయన బాహుబలము ఏం చేసిందంటే మూడవదిగా విజయాన్నిచ్చింది. ఆయన బాహుబలము జయాన్నిచ్చింది, గెలిపించింది, విజయాన్నిచ్చింది. ఎందుకంటే శత్రు సైన్యాన్ని మొత్తాన్ని మట్టుపెట్టింది. ఏ ఆయుధం లేకుండా, ఏ యుద్ధం చేయకుండా కేవలము దేవుని బాహుబలము చేత. అందుకనే కీర్తనకారుడు అన్నాడు కదా, 136:15 కీర్తనలు 136:15 కీర్తనలు 136:15 ఫరోను అతని సైన్యములు ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను ఫరోని అతని సైన్యాన్ని. ఫరో అంట అతని సైన్యం మొత్తం ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ముంచేసి గెలిపించాడు, విజయమిచ్చాడు. ఆయన జయమిచ్చిన దేవుడు. ఇశ్రాయేలీయులకి జయమిచ్చాడు. ఆ ఐగుప్తీయుల నుంచి విడిపించాడు. ఐగుప్తీయుల మీద జయాన్నిచ్చాడు. వాళ్ళు ఏమి యుద్ధం చేయకుండానే సైన్యం మొత్తం మునిగిపోయింది. అందుకనే అంటాడు కదా, మీరు ఊరక నిలుచుండి చూడండి, మీ పక్షమున యుద్ధము చేసేది యెహోవా మన పక్షమున ఉండగా విరోధి ఎవడు అని బైబిల్ చెప్తుంది. ఈరోజు నీకు నాకు విరోధి లేకుండా, నీకు నాకు శత్రువు లేకుండా సైతానునే శత్రువుని మరణింపజేశాడు, గెలిచాడు. సైతాన్ మీద విజయాన్ని పొందాడు. మరణమంట ఇక ఎన్నడూ చూడకుండా మరణపనే ముళ్ళునైన మృంగాడంట, మరణాన్నే మింగాడంట. యెషయా-గ్రంథం 25:8 వచ్చింది. యెషయా-గ్రంథం 25:8 వచ్చింది. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేసెను. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేసెను.
మృంగివేయులు మరణాన్నే మృంగాడు ఆయన. అందరూ మరణానికి లోబడతారు. ప్రపంచ మానవులల్లా చనిపోయారు, సమాధుల్లో ఉన్నారు. ఎవరు కూడా లేరు, లేవలా. అన్ని సమాధులు కుళ్ళిపోయి ఉన్నాయి, కంపుకొట్టే స్థితిలో ఉన్నాయి. కానీ యేసు సమాధి తెరవబడింది ఎప్పటికీ కూడా. ఎందుకంటే ఆయన మరణాన్ని మృంగివేశాడు కాబట్టి. మరణం అనేది లేదక, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరచి ఆయన గెలిచాడు. ఆయన గెలవడం మాత్రమే కాదు, నిన్ను నన్ను కూడా గెలిపించాడు. నీకు నాకు కూడా విజయాన్ని ఇచ్చాడు. ఐగుప్తీయుల మీద రాతిలాగా ఉన్నారంట, రాతిలాగా కదలకున్నారు. కదలా వాళ్ళగా మీరు ముందుకు రాలా, రాతి వల్ల ఉన్నారు. ఆయన బాహుబలము చేత రాతి వలే ఉంచాడు. మూడవదిగా ఆయన ఏం చేశాడంటే విజయాన్ని ఇచ్చాడు మనకి. విజయాన్ని ప్రభా నాకు కూడా ప్రభా ఈ లోకపు సైతాన్ మీద, సైతాన్ కార్యాల మీద విజయాన్ని ఇచ్చాడు. గెలిపించావయ్యా, గెలుపు ఇచ్చి ప్రభా నన్ను కూడా నీ మందిరంలోకి వచ్చి స్తుతించబడగా చేసుకున్నావయ్యా. ప్రభా నీవు విజయాన్ని ఇచ్చావు కాబట్టి ఈరోజు నీ మందిరానికి వచ్చానయ్యా. రాకపోతే ఇంటి దగ్గరే ఉండేవాడు. గెలిచేవాడిని కాదు ఆయన. ఎన్నో శోధనలు, వాటన్నిటి మీద ఎంతో మంది శత్రువులు, అందరి మీద గెలిపించావు, విజయాన్ని ఇచ్చావు ప్రభా. రాయిలాగా చేశావు శత్రువుల్ని. అందుకే నిన్ను ఆరాధిస్తాను. 4 చదువుతానండి. నిర్గమాకాండం 15:13 వచ్చింది. నిర్గమాకాండం 15, నిర్గమాకాండం 15:13. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. నీ బలము చేత వారిని పరిశుద్ధాలయానికి నడిపించితివి. ఆయన బలం. ఈరోజు మనకు బలమైన దేవుడు మన పట్ల ఏ కార్యాలు చేశాడు? ఎందుకు ఆయన్ని ఘనపరచాలి? ఎందుకు ఆయన్ని ఆరాధించాలి? ఎందుకు ఆయన్ని స్తుతించాలి? ఆ బలమైన దేవుణ్ణి ఆయన చేసిన కార్యాలను బట్టి స్తుతించాలి, ఆరాధించాలి. 5 విషయాలు చెప్పుకుంటున్నాం. ఒకటోది ఎక్కడి నుంచి చూపించాడు చెప్పండి? ఆయన బాహుబలం చేత చెప్పండి. ఐగుప్తు అనే బానిసత్వం నుంచి చూపించాడు. రెండవదిగా ఎర్ర సముద్రాన్ని ఆయన చేశాడు. తర్వాత మూడవదిగా విజయాన్ని ఇచ్చాడు శత్రు సైన్యం మీద. 4వదిగా ఆయన బాహుబలం అంట పరిశుద్ధాలయానికి నడిపించింది. ఆయన బాహుబలము దేవుని మందిరానికి నడిపించింది. ఆ రోజు ఇశ్రాయేలీలే కాదు, ఈరోజు నిందులను కూడా ఆయన బలమే మనల్ని తోడుకొని వచ్చింది. ఆయన మందిరంలోకి, సియోను మందిరంలోకి ఆయన బాహుబలమే మనల్ని నడిపించింది, మనల్ని నెట్టేసింది. ఇంటి దగ్గర ఉంటే ఉండొద్దు, కానీ ఆ బలమంట తోడుకొని వచ్చింది, పరిశుద్ధాలయానికి నడిపించింది. ఈరోజు సియోను మందిరంలో చేరామంటే ఆయన బలమే. ఏంటంటే దేవుని మందిరం దేని సూచిస్తుంది చెప్పండి? దేవుని మందిరము దేవుడు ఉండే చోటు. దేవుడు ఉండే చోటుకి నిన్ను నడిపించింది. దేవుడు మాట్లాడే చోటుకి, దేవుని స్వరము, యెహోవా స్వరము వినబడే ప్రదేశం ఆయన మందిరం. ఆయన ఉండే చోటే కాదు, ఆయన స్వరం వినబడే స్థలము, ఆయనని ఆరాధించే స్థలము, పరిశుద్ధులు నివసించే స్థలము యెరూషలేము ఆయన మందిరం. ఆయన మందిరంలోకి, ఆయన పరిశుద్ధాలయంలోకి నిన్ను నడిపించాడు, నిన్ను తోడుకొని వచ్చాడు. నిన్ను ఏం చేశాడంటే ఆయన మందిరంలో ఆరాధించే బిడ్డగా, ఆయన మాటలు వినే బిడ్డగా, ఆయన గణపరిచే బిడ్డగా ఆయన మందిరంలోకి బాహుబలం అంట నడిపించింది. ప్రభా నీ బాహుబలం చేత నన్ను కూడా నీ మందిరంలోకి నడిపించాలి, నన్ను కూడా నీ పరిశుద్ధాలయానికి చేర్చేవయ్యా. ఆ రోజు ఇశ్రాయేలీలే కాదయ్యా, నన్ను కూడా నీ పరిశుద్ధాలయానికి నడిపించావు. అందుకనే దావీదు అంటాడు కదా, నీ మందిరములో, నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే, ఆయన మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. 1000 రోజుల కంటే శ్రేష్టమంట.
అటువంటి శ్రేష్టమైన భాగ్యాన్ని పోగొట్టుకోకుండా దేవుడు ఆయన బాహుబలము చేత ఆయన మందిరంలోకి నడిపించాడు. అందుకని ఆయన్ని స్తుతించాలి. రెండు చివరిగా సుందరుని చివరిగా 5వదిగా ద్వితీయోపదేశకాండం 26:8-9 వచ్చిన చదువుకోండి. ద్వితీయోపదేశకాండం 26:8-9 వచ్చినారు. ఆయన బాహుబలము ఏమి చేసింది మనల్ని? అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనం రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమైన ఈ దేశాన్ని మనకిచ్చెను. యెహోవా బాహుబలము 5వదిగా ఆయన బాహుబలము ఏం చేసిందంట? మహాభయం వలన, చాపిన చేతి వలన, మహాభయం వలన, సూచక్రియల వలన, మహత్కార్యముల వలన ఐగుప్తులో నుంచి మనం రప్పించి ఈ స్థలమందు మనల్ని చేర్చి, ఏంటిదా స్థలం? చెప్పండి, ఏంటిదా స్థలం అంట? పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న కానాను దేశం. పరమ కానాను ఈ రోజు నీకు నాకు అనుగ్రహించారు. ఆ రోజైతే వాళ్ళకైతే ఈ లోకపు కానానిస్తే ఆయన బాహుబలము మన జీవితాల్లో సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేసి పరమ కానాను అనే స్థలాన్ని మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన బాహుబలంలో తోడుకుని వచ్చాడు. దాసత్వం నుంచి విడిపించాడు. విడిపించడం మాత్రమే కాదు, ఇంకా ఏం చేశాడు? 2వదిగా చెప్పండి. 2వదిగా ఎర్ర సముద్రాలని ఆయన చేశాడు. 3వదిగా శత్రు సైన్యాల మీద విజయాన్ని ఇచ్చాడు. 4వదిగా పరిశుద్ధాలయానికి నడిపించాడు. అంత మాత్రంతో ఆగలా. ఇంకా ఏం చేశాడంటే పరమ కానానికి చేర్చాడు. ఆయన పరమ కానానికి చేర్చాడు. ఈ స్థలములను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తెచ్చాడు. అదే గొప్ప భాగ్యం. ఎటువంటిది ఆ పరమ కాలం? ఆ కాలంలో ఉన్నా, ఆ కాలంలో పోయిన తర్వాత ఉన్నా ఇశ్రాయేలుకి ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి, ఎన్నో యుద్ధాలు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎంతమంది రాలిపోయారు, ఎంతమంది నాయకులు కూడా మారిపోయారు. కాలంలో పోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు దండెత్తారు. ఈ లోకపు కాలాలు. కానీ పరమకాలం అయితే ఎటువంటి పరమకాలం అంటే శాశ్వతమైన పట్టణం. కీర్తనలు 145:13. పరమకాలాలు ఎటువంటిదో చూద్దాం ఒకసారి. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. మన రాజ్యం అంతా శాశ్వత రాజ్యము. శాశ్వతమైన కాలాల్లోకి నడిపించాడు. 2వదిగా ఎటువంటిదంటే నాశనము లేని రాజ్యం. దానియేలు 2:44. దానియేలు 2:44 నాశనము లేని రాజ్యం అంట. అది నాశనం ఉండదు. ఈ లోకపు రాజ్యాలు, ఈ లోకపు కాలాలు నాశనం అయిపోద్ది. కానీ పరమ కాలాలు అయితే నాశనం కాదు, శాశ్వత రాజ్యం, ఎల్లకాలం ఉంటుంది. అంత మాత్రమే కాదు, నాశనం లేని రాజ్యం. అంత మాత్రమే కాదు, లోక 1:33 ప్రకారం, లోక స్వార్థ 1:33 ప్రకారం ఎటువంటిది ఆ రాజ్యము? అంతము లేని రాజ్యం. అంతము లేని రాజ్యాలకి, శాశ్వత రాజ్యానికి నడిపించాడు. నాశనం లేని రాజ్యానికి నడిపించాడు. 3వదిగా అంతము లేని రాజ్యానికి. ఏప్రిల్ 12:28 నిశ్చలమైన రాజ్యానికి అన్నారు. ఏప్రిల్ 12:28. ఏప్రిల్ 12. అందువలన మనము నిశ్చలమైన రాజ్యాన్ని పొంది, నిశ్చల రాజ్యం అదే కదలదు, నిశ్చలమైన రాజ్యానికి నడిపించాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన 21:2. ప్రకటన 21:2. మరియు నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం, అది శాశ్వత రాజ్యము, నాశనం లేని రాజ్యము, అంతము లేని రాజ్యము,
నిశ్చలమైన రాజ్యము, పరిశుద్ధ పట్టణము. ఆ 21వ అధ్యాయం చదువుకుంటే 4వ వచనం గాని, తర్వాత 23 గాని, 24, 25, 26 చూస్తే అక్కడ దుఃఖం ఉండదంట, ఏడుపు ఉండదంట. తర్వాత మహిమ గల గొర్రెపిల్ల ప్రకాశించే రాజ్యం అంట, చీకటి ఉండదంట, చీకటి ఉండదు. సూర్యుడు చంద్రుడు కూడా అక్కర్లా, ప్రకాశించే రాజ్యము, ప్రకాశించే రాజ్యము. అంత మాత్రమే కాదు, గొర్రె పిల్ల ఉండే రాజ్యము, యేసుక్రీస్తు ఉండే రాజ్యం. మరి ఈ లోకపు కాణాలలోకి వెళ్తేనే వాళ్ళు పాట పాడారు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో, అయ్యా వేల్పులలో నీ వంటి గనుడు ఎవరు లేరయ్యా, వేల్పులలో నీలాంటి దేవుడు ఎవరు లేరని. ఈ లోకపు కాణాల్లోకి వెళ్తేనే ఇశ్రాయేలీయులు స్తుతిస్తే, పాడబడితే, ఆరాధిస్తే, మరి ఇన్ని లక్షణాలు గల పరమ కాలానికి చేస్తే మనం ఇంకెంతగా స్తుతించాలి, ఇంకెంతగా ఆరాధించాలి. ఎటువంటి రాజ్యం అంటే శాశ్వత రాజ్యము, నిత్య రాజ్యము, నాశనము లేని రాజ్యము, అంతము లేని రాజ్యము, నిశ్చలమైన రాజ్యము, పరిశుద్ధ పట్టణము, ఆకలి, తప్పులు, దుఃఖము, కన్నీరు, బాష్పబిందువులు తుడిచివేయబడే రాజ్యము. శాపగ్రస్తమైనది ఏది కూడా అందులో ఉన్నదంట. గొర్రె పిల్ల నివసించే రాజ్యానికి తోడుకొని పోతే నీవు నేను ఇంకెంత స్తుతించాలి, ఇంకెంత ఆరాధించాలి. ప్రభా నాకు నిశ్చలమైన రాజ్యాన్ని ఇచ్చావయ్యా, పరమకాలాన్ని ఇచ్చావయ్యా. తాజ్మహల్ కట్టాలంటే, తాజ్మహల్ తెలిసే ఉంటుంది మనకు అందరికి. తాజ్మహల్ ఎక్కడ ఉంది చెప్పండి? తాజ్మహల్ ఎక్కడ ఉంది? ఆగ్రాలో ఉంది. తాజ్మహల్ గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునే ఉంటారు అందరూ. దగ్గర దగ్గర 21 సంవత్సరాలు కట్టారంట. ఆ తాజ్మహల్ కట్టాలంటే 21 సంవత్సరాలు కట్టారు. ఎంతమంది కట్టారంటే 22,000 మంది కార్మికులు కట్టారు, పనివాళ్ళు. 22,000 మంది పనివాళ్ళు. దగ్గర దగ్గర 450 కోట్లు ఖర్చు ఆ రోజులోనే. తాజ్మహల్ కట్టేయాలంటే నలుపు రాళ్ళు, తెలుపు రాళ్ళు, పాలరాలతో కట్టారు. 400 ఏనుగులు ఉపయోగించారు. 400 ఏనుగులు ఉపయోగించారు. ఇంకా ఎంతో ఆ తాజ్మహల్ ప్రపంచ వింతల్లో ఒక వింత. అది ప్రపంచ వింతల్లోనే ఒక వింత. అది తాజ్మహల్ అనేది 21 సంవత్సరాలు కట్టారు, 22,000 మంది కట్టారు. తర్వాత ఇంకా 450 కోట్లతో ఖర్చు చేశారు, 400 ఏనుగుల్ని ఉపయోగించారు. ఇంకా ఎంతో మంది ఎన్నో ప్రయాసాలు కోరి ఎవరు కట్టించారంటే అది చెప్పండి, ఎవరు కట్టించారు? షాజహాన్ కట్టించారు. అదే ఈ లోకపు ఒక పరమ వింత అయితే, ఈ లోకపు వింతల్లో ప్రపంచ వింత అయితే మన పట్టణం ఆ రాజ్యము లోకము పుట్టినది మొదలు కడుతున్నారు అన్నారు. 21 సంవత్సరాలు కడితేనే అలా కొత్తగా చెప్పుకుంటే, లోకం ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి పరలోకం కట్టబడుతుందంట. రెండు చూద్దాం. మత్తయి సువార్త 25:34 వచ్చిన. మత్తయి సువార్త 25:34 వచ్చిన. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎప్పుడు నుంచి అంట? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడుతుంది. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడుతుంది ఆ రాజ్యం. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ప్రభా ఎంత గొప్ప రాజ్యాన్ని నాకు ఇచ్చావయ్యా. ఒక తండ్రి భర్త, భార్య, 2 పిల్లలు జీవిస్తున్నారంట. మంచిగా దేవుని సన్నిధిలో గడిపే కుటుంబం, దేవుని సన్నిధిలో ఆరాధించే కుటుంబం. అకస్మాత్తుగా ఏం జరిగిందంటే, భార్య ఒక కుమార్తె చనిపోయారు, తండ్రి ఒక కుమార్తె మిగిలారు. దేవుణ్ణి ఆరాధించే కుటుంబం, దేవుని స్తుతించే కుటుంబం. ఆ కుటుంబంలో తల్లి, కూతురు చనిపోయారు. ఎవరు మిగిలారంటే తండ్రి, కూతురు. ఏం జరిగిందంటే, ఆ తండ్రి మరలా ఇంకొక పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే చిన్న పాప పెంచాలి కాబట్టి మరలా పెళ్లి చేసుకున్నారు. వచ్చింది సవతి తల్లి వచ్చింది. ఆ చిన్న పాపని ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, కొట్టడం, హింసించడం. తండ్రి ఏమో బయటికి జాబుకు పోవడం, ఇంట్లోనేమో హింస.
చెప్పుకోలేకపోయింది. మీ డాడీకి చెప్తే చంపుతా అన్నది, ఎన్నో బాధలు పడింది, చదువుకుంటుంది. కానీ తల్లి ఎప్పుడు ఇంట్లో తల్లే చెప్పించేది. కాలేజీ నుంచి వచ్చింది కానీ ఆ పేడతో పిడికలు కొట్టేయటం, లేకపోతే గడ్డి తేయటం, లేకపోతే పేడ ఎత్తేయటం, పశువులకి తర్వాత ఆ కుడితిపోయటం, రకరకాల పనులు. పాపం ఆ పిల్ల తండ్రికి చెప్పుకోలేక బాధపడుకుంటూ అన్ని పనులు చేస్తూ ఉంది. కాలం గడిచిపోతుంది, తండ్రికి తెలియట్ల విషయం. సాధు తల్లి ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఉంది. సాధు తల్లి రాచి రంపాలు పెడుతుంది. చదువుకుంది, చదువు అయిపోయింది, పెళ్లి చేయాలి. పెళ్లి చేసేదాకా ఇంట్లో పని చేయి. ఎన్నో ఇబ్బందులు. ఆ సాధు తల్లి అయితే చిత్రహింసలు, కడ్డీలతో కాల్చి కాళ్ళ మీద వాతలు పెట్టేది, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఏం జరిగిందంటే చివరికి ఒకరోజు ఒక ఉత్తరం వచ్చింది. ఏడుదా ఉత్తరం అంటే ఆ తండ్రి యొక్క చెల్లెల కొడుకు అమెరికా నుంచి రాశాడు. ఎవరు రాశాడంటే, అమ్మా నీ దగ్గరకు వస్తా, నీ దగ్గర నువ్వు పడ్డ కష్టాలన్నీ నాకు తెలిసినాయి. నీ సాధు తల్లి నిన్ను ఎన్ని కష్టాలు పెట్టిందో అన్ని కష్టాలు నేను చూశాను, నాకు తెలిసింది. నేను నిన్ను తీసుకుని వెళ్తా, నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చదువుకుని ఎంతో సంతోషపడిపోయింది. ఆహా, ఈ శ్రమంతా పోయింది, ఈ కష్టమంతా పోయింది, ఈ ఇబ్బందులన్నీ పోయాయి, ఈ సాధు తల్లి నుంచి దూరంగా పోతున్నా అనుకుంది. బావ వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు అనుకుంటుందంట. లోపలే అనుకుంటుందంట. ఏమనుకుంటుంది చెప్పండి? బావ వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు. నన్ను తీసుకువెళ్తాడు. ఇక నాకు ఈ శ్రమ ఉండదు, ఈ కష్టం ఉండదు, ఈ ఇబ్బందులు ఉండవు. వచ్చాడంట, అనుకున్న రోజు వచ్చాడంట, తీసుకెళ్లాడంట, పెళ్లి చేసుకున్నాడు. చక్కటి జీవితం. అమెరికా తీసుకెళ్లాడు. ఆ కుమార్తెకి ఇబ్బందులు, సాధు తల్లి పోరు లేదు, ఇంట్లో పని లేదు, హాయిగా జీవిస్తూ ఉంటుంది. ఎవరో కాదు ఆ కుమార్తె, నీవు నేనే. ఆ కుమార్తె ఎవరో కాదు, నీవు నేనే. సాధు తల్లి ఎవరో కాదు, సైతానే సాధు తల్లిగా నన్ను ఎన్నో చిత్రహింసలు గురి చేస్తుంది, ఎన్నో ఇబ్బందులు గురి చేస్తుంది. ఈ లోకంలో దాని మాయలో పడి, దానికి లోబడి ఎన్నో చిత్రహింసలు పడుతూ ఉంటే పరలోకపు పెళ్లి కుమారుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి గొర్రె పిల్ల వధువు సంఘముగా వస్తున్నాడు. ఆయన బావ వస్తాడు, తీసుకువెళ్తాడని ఆ చిన్న పాప ఏ విధంగా స్తుతించిందో ఈరోజు నువ్వు నేను కూడా, నీ వస్తావయ్యా, నీ రాజ్యంలోకి నన్ను తీసుకువెళ్తావా. ఇంకా కొంతకాలమే ఈ శ్రమలు, ఇంకా కొంతకాలమే ఇబ్బందులు. ఏమని స్తుతించాలయ్యా, ఏమని నిన్ను గనపరచాలి. హృదయ పూర్తిగా. అందుకే బాగుంటున్నాడు కదా, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము, యాకోబు దేవునికి ఉత్సాహగానము చేయాలి. ఈరోజు మనం ఆ విధంగా బలమైన దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. రండి, ఒక పాట పాడుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం.